హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో నేను సాటర్డే రోజు అయితే రికార్డ్ చేశానండి. అండ్ సాటర్డే రోజు కూడా ఈసారి నాకు వీకెండ్ అనేసి రిలాక్స్ అయ్యే మూడ్ అయితే లేదు. బికాజ్ అనంత్ వాజ్ వర్కింగ్ దిస్ వీకెండ్. సో నాకు పొద్దున్నే లేచేసి మళ్ళీ రెడీ చేసి తన బ్రేక్ఫాస్ట్ అదంతా రెడీ చేసి అంతా రెడీగా పెట్టుకోవాల్సి వచ్చింది. అండ్ టెంపుల్కి అయితే వెళ్ళే టైం దొరకలేదండి. ఈ సాటర్డే 7 o'clockకి తను హీ వాజ్ అవుట్ ఆఫ్ ద హౌస్. సో నేనైతే మా కింద గుడి ఉంటుందన్నమాట. ఆ గుడికి అయితే వెళ్ళేసి వచ్చాను. గణపతి గుడి ఉంటుందన్నమాట, లక్ష్మీ గణపతి స్వామి గుడి. చాలా బాగుంటారండి స్వామివారు మాత్రం. సో నాకు ఆ గుడికి వెళ్ళి కాసేపు అట్లా కూర్చుంటే అసలు ఎక్కడ లేని ప్రశాంతత వస్తుందన్నమాట. దెర్ ఈజ్ సమ్ మ్యాజిక్ అబౌట్ టెంపుల్స్ అండి. అండ్ దిస్ క్యాన్ బీ పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు కావచ్చు, లేదా మీ ఇంటి పక్కన ఉన్న చిన్న టెంపుల్లోకి వెళ్ళి మనం ఓంకారం చేయటమో, లేకపోతే నాకు నచ్చుతుంది కాబట్టి నేను గణపతి మంత్రం చేసుకుంటాను, లైక్ మీకు వచ్చిన మంత్రం చేసుకొని కాసేపు క్వైట్గా ఎవరితో మాట్లాడకుండా కూర్చోండి. యూ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ అండ్ దాట్ ఎనర్జీ విల్ రీజువినేట్ యూ. మీరు బాడీ ఎంత టైర్డ్ అయిపోయినా, బ్రెయిన్లో ఎన్ని థాట్స్ ఉన్నా కూడా, అంటే మీరు డెలిబరేట్ ఎఫర్ట్ పెట్టక్కర్లేదు టు కామ్ డౌన్. సో నాకు గుడి అంటే ఇట్ మేక్స్ మీ స్లో డౌన్. సో నాకు అది నచ్చుతుంది. అండ్ ఐ జస్ట్ వాంట్ టు గో టు టెంపుల్ డైలీ బికాస్ నాకు ఆ ఫీలింగ్ చాలా బాగుంది. నా బ్రెయిన్ ఆలోచించకుండా కొన్ని ప్లేసెస్లోనే, కొన్ని ఎనర్జీస్ ఉన్న ప్లేసెస్లోనే అట్లా జరుగుద్ది మనకి. బికాజ్ వీఆర్ నాట్ సాధకాస్ ఆర్ సంథింగ్ ఎల్స్ కదండి. రోజు మెడిటేషన్లు చేసే వాళ్ళకంటే ఇట్స్ వెరీ ఈజీ ఒక థాట్లెస్ స్టేట్లోకి వెళ్ళటం. కానీ మనలాంటి వాళ్ళకి, నార్మల్ లేమన్ పీపుల్కి ఇట్స్ కొంచెం టఫ్. సో నేనైతే గుడికి అందుకనే వెళ్తానండి. వెళ్ళి ఎక్కడ ఏ గుడిలో అయినా ప్రశాంతంగా కాసేపు కూర్చుంటే అప్పుడు యూ ఫీల్ దట్ ఎనర్జీ అండ్ యూ కెన్ రిసీవ్ దట్ ఎనర్జీ ఇన్ అ బెటర్ ఫామ్. కానీ నేను చాలామందిని చూసేది ఏంటంటే, గుడికి వెళ్ళి కూడా మాట్లాడుతూనే లొడా మాట్లాడుతూనే ఉంటారండి. నాకు అర్థం కాదు. దేవుడి దగ్గరికి వచ్చేదే వారానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి. అప్పుడు కూడా మన నోరుని కంట్రోల్ చేసుకోలేము అంటే ఐ డోంట్ సీ అ పాయింట్. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమేనండి. ఒకవేళ మాట్లాడటం తప్పు అని నేను అనట్లేదు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మీద ధ్యాస పెట్టాలి, లేదా మంత్రజపం లోపల జరుగుతూ ఉండాలి. అంతేకాని అక్కడికి వెళ్ళి కూడా బాహ్య ప్రపంచం గురించే మాట్లాడుతూనే ఉంటాము అంటే అరగంట టైము మనం దేవుడికి ఇవ్వలేము. కానీ వీ ఎక్స్పెక్ట్ గాడ్ టు ఇట్లా ఒక జిఫీలో మన ప్రాబ్లమ్స్ అన్నీ తీసేయాలి అనుకుంటూ ఉంటాము. అది ఎంతవరకు లాజికో నాకైతే తెలియదు. అగైన్ దిస్ ఈజ్ ఆల్ మై పర్సనల్ ఒపీనియన్ అండి. ఇది చేయటం తప్పు అని దేవుడు చెప్పలేదు, ఇది చెయ్యొద్దు అని చెప్పలేదు. హీ ఈజ్ లిబరల్ ఇన్ ఎవ్రీ వే. మనకి ఇష్టం వచ్చినట్టు మనం పూజించుకోవచ్చు. ఆ భక్తితో పిలిస్తే ఆయన పలుకుతారు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, గుడికి వెళ్ళినప్పుడు నామజపం చేసుకుంటాం, చాలా మంచిది. వీ క్యాన్ రిసీవ్ దట్ ఎనర్జీ ఇన్ అ బెటర్ వే. అండ్ ఇవాళ ఎందుకు ఈ టాపిక్ వచ్చిందండి, ఇది మాట్లాడేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ ఏం చేశాను అంటే, నేను మార్నింగ్ బట్టలు అవన్నీ మడతేసేసుకొని గుడి నుంచి వచ్చినాక ఈ పనులన్నీ కానిస్తూ ఉన్నాను. అండ్ ఇప్పుడు నా ఫస్ట్ కప్ ఆఫ్ కాఫీ అయితే తాగాను. అండ్ ఇట్ ఫీల్స్ నైస్ అండి. అంటే వీకెండ్ కూడా రిలాక్స్ అవ్వకుండా పని చేసుకుంటూనే, అంటే రొటీన్గా లేచి పనులు చేసుకుంటూ ఉంటే కొంచెం మనసులో ఎక్కడో బాధ వస్తుంది అనమాట. అబ్బా, కొంచెం ఐ కుడ్ హ్యావ్ క్యాచప్ విత్ మై స్లీప్ కదా, కానీ అది అవ్వలేదు అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది నాకు ఏంటంటే, వీకెండ్ వచ్చిందంటే కొంచెం ఆరాంగా లేవాలి. 5:30కి అట్లా లేచి మెల్లిగా రెడీ అయ్యి, మెల్లిగా కాఫీ తాగి, మెల్లిగా పూజ చేసుకొని ఒక స్లో పేస్లో జరగాలి. నాకు వీకెండ్ కూడా ఇట్లా హడావిడి గందరగోళంగా ఉందనుకోండి, ఐ ఫీల్ లైక్ అయ్యో వీకెండ్ అంతా వేస్ట్ అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది. మీలో ఎంతమందికి ఇట్లా అనిపిస్తుంది? ఎవరికైనా అనిపిస్తుందా, లేకపోతే యామ్ ఐ అన్ ఎక్సెప్షన్? నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే, యాక్చువల్లీ నేను లంచ్కి మ్యాంగో దాల్ చేద్దాం అనేసి మామిడికాయ తీసానండి. అండ్ అది టేస్ట్ చేస్తే తీయగా ఉంది. ఇంకంత తీయగా ఉన్న మామిడికాయతో పప్పు ఏం పెడతానులే అనేసి, మాకు వారణాసిలో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేదండి. మన మ్యాంగో తురుము పచ్చడి ఉంటుంది కదా, అట్లాగే తురిమేసి వాళ్ళు కొంచెం డిఫరెంట్గా చేస్తారనమాట. ఉప్పు, కారం, కొంచెం జీరా పౌడరు, ధనియాల పొడి,
ఇంకా కావాలి అంటే కొంచెం చాట్ మసాలా వేసుకుంటారు అండ్ పైనుంచి మస్టర్డ్ ఆయిల్ స్ప్రింకిల్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది, అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది కొందరికి ఆ మస్టర్డ్ ఆయిల్ ఫ్లేవర్ కొంచెం డిస్టింక్ట్ ఉంటుంది కదా, అది నచ్చిన వాళ్ళకి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. అదేంటంటే వీళ్ళు ప్లెయిన్ పప్పు లాంటిది ఏదో చేసుకొని ఈ పక్కన ఈ మ్యాంగో తొక్కు పెట్టుకొని రోటీతో తింటారు. సో ఇట్స్ అ నైస్ థింగ్, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ ఇట్స్ అ నైస్ థింగ్. సో ఇవాళ అట్లా చేద్దామని స్టార్ట్ చేశాను. దెన్ ఐ రిమెంబర్డ్ అనమాట, మళ్ళీ శ్లోకాకి ఆ మసాలాలు అవన్నీ వేస్తే ఎక్కదు అనేసి నేను సింపుల్గా పెట్టానండి. ఉప్పు కారం పైనుంచి మస్టర్డ్ ఆయిల్ వేస్తే నాకు ఆ మస్టర్డ్ ఆయిల్ ఘాట్ అన్నది నాకు చాలా నచ్చుతుందండి, టు బి ఆనెస్ట్. సో నేను అట్లా తినేసాను. నాకైతే చాలా బాగా అనిపించింది టేస్ట్. అండ్ మా హౌస్ హెల్ప్కి కూడా ఇచ్చాను అనమాట, కొంచెం సాల్ట్లో చూసి చెప్పమ్మా కరెక్ట్గా వేసానో లేదో అనేసి. అండ్ షీ ఆల్సో సెడ్ ఇదేంటో కొంచెం డిఫరెంట్గా ఉందమ్మా అనేసి షీ హ్యాడ్ మోర్. బట్ శ్లోకాకి మాత్రం నచ్చలేదండి. షీ డజంట్ లైక్ ది టేస్ట్ ఆఫ్ మస్టర్డ్, అంటే రా మస్టర్డ్ ఆయిల్ వేస్తాం కదా, ఆవ నూనె అంత ఎక్కలేదు శ్లోకాకి. నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే టొమాటో పప్పు పెట్టుకున్నాను ఇవాళ. సో టొమాటో పప్పు అండ్ ఈ మ్యాంగో, దీన్ని ఏమంటారు, పచ్చడి అంటారు, ఏమంటారు నాకు తెలియదు, కానీ దీన్ని నంచుకొని కొంచెం బైట్ చేస్తూ ఐ హ్యాడ్ టొమాటో పప్పు ఇది అండ్ ఆలుగడ్డ వేపుడైతే చేసేసాను. అండ్ ఇవన్నీ చేసి లంచ్ చేసుకున్నాక మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చి ఈ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. డస్టింగ్ అనేది ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఇంట్లో జరుగుతూనే ఉంటుంది. దెర్ ఈస్ నథింగ్ మచ్ టు టాక్ అబౌట్ డస్టింగ్, కానీ రెగ్యులర్గా అయితే చేస్తూ ఉంటాను. సో దట్ నాకు బర్డెన్ అయిపోదు. ఒక్కరోజు మొత్తం ఇల్లంతా శుభ్రంగా చేయాలి అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ మీ అండ్ ఐ కాంట్ పుట్ ఇన్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ వన్ సింగిల్ డే. రాదో ఎవ్రీ డే డస్టింగ్ చేసేసుకుంటే నాకు లిటరలీ 15-20 minutesలో ఐఎమ్ డన్ విత్ ద ఎంటైర్ హౌస్ డస్టింగ్. సో నాకు దిస్ ఇస్ ఫీజబుల్ ఫర్ మీ అండ్ ఇట్స్ వర్కింగ్ ఫర్ మీ. సో ఎవ్రీ వన్కి ఒక్కొక్క రొటీన్ ఉంటుంది, ప్రతి మనిషికి డిఫరెంట్ ఉంటుందండి. ప్రతి హౌస్ హ్యాస్ అ డిఫరెంట్ లైఫ్ స్టైల్ హ్యాపెనింగ్ ఓవర్ దే. సో మీకు ఏది కన్వీనియంటో అది చూసుకోండి, అంతేకాని ఏదో వాళ్ళు క్లీనింగ్ రొటీన్లు చూపెట్టారు కదా అని మనం కూడా పొలం అనుకుంటూ మొత్తం మొదలెట్టామనుకోండి, వీ గెట్ ఎగ్జాస్టెడ్. అది. అండ్ ఒక వ్యూవర్ అయితే లాస్ట్ టైం అడిగారండి, మీ కిచెన్లో 2 రైస్ కుక్కర్స్ ఎందుకున్నాయి అనేసి. దెర్ ఈస్ నో లాజిక్ బిహైండ్ ఇట్ అండి. నాది పాతది మార్ఫీ రిచర్డ్స్ ఉంది, అది 10 years అయింది. ఐ థాట్ ఐ చేంజ్ ఇట్, బట్ నాకు దాన్ని వదిలేయటం అస్సలు ఇష్టం లేదు. బికాస్ దట్ కుక్కర్ ఏ ప్రాబ్లమ్ ఇవ్వలేదండి నాకు. కాకపోతే ఏంటంటే టైం కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట, దాంట్లో కుకింగ్ ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది, లైక్ 40 minutes పడుతుంది రైస్ కుక్ అవ్వటానికి. అంటే ఈ కుక్కర్స్ ఏంటంటే ఎలక్ట్రానిక్ కుక్కర్స్ ఉండి యూస్ చేస్తూ ఉండగా అవి అట్లా అవుతూ ఉంటాయేమో అన్న ఒక డౌట్ నాకు. బట్ అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ ఇట్. కానీ ఇక్కడికి వచ్చినాక సరే అనేసి నేను కుక్కర్ ఒకటి తీసుకున్నాను అనమాట, చిన్నది. సో దట్ శ్లోక స్కూల్కి వెళ్ళేటప్పుడు తొందరగా అయిపోతుంది కదా అనేసి. సో ఐ యూస్ బోత్ ద కుక్కర్స్ అండ్ బోత్ ద కుక్కర్స్ అట్లా కౌంటర్ టాప్ మీద ఉన్నాయి. ఎస్, కొంచెం క్లటర్గా అనిపిస్తుంది, బట్ నాకు నా ప్లాట్ఫామ్ అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ, పింట్రెస్ట్ రెడీగా పెట్టుకోవాలి అన్న ఇంట్రెస్ట్ లేదండి. నాకు ఏది కన్వీనియంట్ ఉంటుందో నేను అలాగే చేస్తాను, అంతేకాని ఎవరికో అంటే వీడియోస్ తీస్తున్నాను కదా అనేసి చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్గా పెట్టుకోవాలి అన్నది ఉండదు. నాకు కన్వీనియన్స్ కూడా నేను చూసుకుంటాను అండ్ నాకు నచ్చినట్టు నేను డెకరేట్ చేసుకుంటాను. సో ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్స్. అండ్ మొన్న ఒకళ్ళు కామెంట్ చేశారండి, ఈ మధ్యకాలంలో కొన్ని ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి. అదేంటి అంటే రెగ్యులర్గా వ్లాగ్స్ చేయండి గాయత్రి అనేసి. ఫస్ట్ థింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ ఇట్. అంటే మీరు రెగ్యులర్గా వ్లాగ్స్ చేయండి అంటే డైలీ వ్లాగ్స్ చేయండి అనేసి అది అడిగారు అంటే మీకు నా కంటెంట్ నచ్చుతుంది అనే నేను అనుకుంటున్నాను. అండ్ దట్ రియలీ మేడ్ మీ ఫీల్ గుడ్. అంటే కొంచెం ఒక్కొక్క రోజు మనం లోగా ఉంటాము, అప్పుడు ఇట్లాంటి కామెంట్ వచ్చిందనుకోండి, ఫేస్ మీద ఒక స్మైల్ అయితే వచ్చేస్తుంది, విచ్ మీన్స్ ఓకే నేను పెట్టే ఎఫర్ట్ దో మై ఛానల్ ఈజ్ నాట్ రాకింగ్, but still people who are watching are liking the content. So that gives me a sense of satisfaction. Thank you so much. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇలాంటి కామెంట్స్ ఈ మధ్య చాలామంది పెట్టారు. In the past 1 month at least I got 5 or 6 comments, which is great for me. నా లెవెల్కి నాకైతే అది చాలా గ్రేట్. సో థ్యాంక్ యూ. బట్ డైలీ వ్లాగ్స్ అంటే కొంచెం స్ట్రెయినియస్ ఉంటుందండి.
ఎందుకంటే కనిపించే వ్లాగ్ 14 మినిట్స్ 20 మినిట్స్ అయినా దాని వెనకాల వర్క్ అన్నది ఎక్కువ ఉంటుంది. పని ఏమి ఎక్స్ట్రా చేయమండి యూట్యూబర్స్, మీరందరూ చేసే పనే మేము చేస్తూ ఉంటాము. కానీ ఆ పనిని క్యాప్చర్ చేయటం ఈజ్ కొంచెం స్ట్రెన్యస్. ఆ యాంగిల్స్ పెట్టుకోవటం, ట్రైపాడ్ ఫిక్స్ చేసి కెమెరా యాంగిల్ సెట్ చేసుకోవటం. మామూలుగా మనం ఇంట్లో పనంతా హాఫ్ అన్ అవర్లో చేసుకున్నాం అనుకోండి, ఈ కెమెరాతో కుస్తీలు పడుతూ ఆ అరగంట పనిని గంటన్నర చేసేస్తాము. సో ఇట్ టేక్స్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు ఫినిష్ యువర్ వర్క్. అండ్ అది ఒక్కొక్కసారి భలే ఇరిటేటింగ్గా అయిపోతుంది అనమాట. మనం అనుకున్న యాంగిల్ క్యాప్చర్ చేయలేము, మనం అనుకున్నట్టు అవుట్పుట్ రాలేదు అంటే. సో దట్ ఆల్సో యాక్ట్స్ ఆన్ యువర్ మెంటల్ స్ట్రెస్. నాకు కెమెరా యాంగిల్స్ కంటే నాకు వాయిస్ ఓవర్ నేను అనుకునే అంతవరకు రాకపోతే డిలీట్ చేస్తాను, మళ్ళీ రీ అన్నట్టు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. అండ్ దాట్ ఈస్ స్ట్రెన్యస్. ఒక 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ వీడియోకి ఆన్ అన్ యావరేజ్ నేను మోస్ట్లీ 15 మినిట్స్ వీడియోస్ అయితే చేస్తాను. సో ఆన్ అన్ యావరేజ్ 15 మినిట్స్ వీడియోకి మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి అంతా విన్నాక మీకు నచ్చలేదని మళ్ళీ మొత్తం డిలీట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి హలో ఫ్రెండ్స్ దగ్గర నుంచి మొదలెట్టాలి అంటే ఇట్స్ ఎగ్జాస్టింగ్ యాక్చువల్లీ. ఒక్కొక్క రోజు నిజంగా నీరసం వస్తుందండి. అండ్ మాట్లాడేటప్పుడు ఏ టాపిక్ మాట్లాడాలి అన్నది ఒక వేగ్ ఐడియా ఉండాలి కదా. సో దిస్ ఇస్ ఆల్ మెంటల్ స్ట్రెస్ కూడా కొంచెం పెరుగుతూ ఉంటుంది. అందుకనే నేను డైలీ వ్లాగ్స్ అనండి, అంటే నేను ఇది చేసుకున్నాను, నేను వంట చేసుకున్నాను, నేను స్కూల్కి పంపించాను, నేను ఇల్లు శుభ్రం చేసుకున్నాను, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ లూప్ అండి. ఎస్, డైలీ వ్లాగ్స్కి కూడా ఒక మీనింగ్ ఉండాలి. చేసే వీడియోలో నుంచి ఏదో ఒకటి సమ్వన్ షుడ్ గ్రాబ్ సంథింగ్ గుడ్ అబౌట్ దట్ వీడియో. ఏమీ లేకుండా నేను వీడియోస్ తీయటం, రెగ్యులర్ ఇంట్లో పని చేయటం, అది చూపెట్టడం అన్నది ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేను అనుకునేది ఏంటంటే 15 మినిట్స్ మీరు నా వీడియో మీద స్పెండ్ చేస్తున్నారు అంటే మీరు ఆ వీడియో అయిపోయేసరికి యూ షుడ్ ఈదర్ గో బ్యాక్ విత్ అ గుడ్ ఫీలింగ్ ఆర్ సంథింగ్ టు థింక్ అబౌట్ ఇట్. సో అందుకనే నేను అలాంటి టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని మాట్లాడతాను. అండ్ అవి సెలెక్ట్ చేసుకోవటం ఈజ్ నాట్ ఈజీ కదా. నేను బుక్స్ చదువుతూ ఉంటేనే మీతో టాపిక్స్ మాట్లాడగలను. నాకే నాలెడ్జ్ లేకపోతే మీతో ఏం మాట్లాడగలుగుతాను? వండాను, తిన్నాను, పడుకున్నాను, లేచాను, పంపించాను, వచ్చారు, తిన్నాము, వండాము, ఇదే కదండి. అది తప్పు అని నేను అనట్లేదు, కానీ నాకు అది నచ్చదు అని మాత్రం నేను చెప్తున్నాను. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ వన్ హియర్. నాకు అట్లాంటి వీడియోస్ ఎక్కవు. సో నేను అలాంటి వీడియోస్ చెయ్యను. సో నేను చేసే వీడియోస్లో ఐ వాంట్ సంథింగ్ టు బి స్పోకెన్ అబౌట్. అది సోషల్ అవేర్నెస్ కానివ్వండి, ఏదైనా ఒక టాపిక్ ఉండాలి, దాని మీద మాట్లాడాలి అని నేను ఒక డెలిబరేట్ అటెంప్ట్ అయితే చేస్తాను. సో దానికోసం నేను కుస్తీలు పడుతూనే ఉంటాను. బీ ఇట్ హెల్త్ ఆర్ మెంటల్ హెల్త్ ఆర్ విమెన్స్ ఇష్యూస్, ఏదో ఒకటి ఐ సెలెక్ట్ అండ్ ఐ టాక్. సో దిస్ రిక్వైర్స్ ప్రెప్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ చెయ్యటం కొంచెం ఇంపాసిబుల్ ఆన్ అ డైలీ వ్లాగ్ బేసిస్లో. ఇట్లాంటివి చేయలేను, నార్మల్ వ్లాగ్స్ లాగా చేసేయగలను. సో అందుకని నేను హెసిటేట్ చేస్తానండి. అండ్ కొంచెం స్ట్రెయిన్ కూడా అవుతుందండి. మెంటలీ ఇట్స్ ఎగ్జర్టింగ్. వీడియోస్ ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మెంటలీ చాలా స్ట్రెయిన్ ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాట ఎవరు ఎట్లా పర్సీవ్ చేస్తారో అనేసి. ఎందుకంటే నేను చాలా కేర్ఫుల్గా మాట్లాడతాను అని నేను అనుకుంటూ ఉంటాను. సో ఎవరికి నచ్చింది వాళ్ళు అనుకోవచ్చు కదండి. సో నేనైతే అట్లాగే అనుకుంటాను, నేను చాలా కేర్ఫుల్గా మాట్లాడతాను, ఐ కంట్రోల్ మై ఎమోషన్స్ అని. యట్ సమ్ వన్ థింగ్స్. ఒకళ్ళు లాస్ట్ 2-3 months బ్యాక్ ఎప్పుడో పెట్టారండి, ఈవిడికి చాలా పొగరు అనేసి. ఐ వాజ్ లైక్ లాఫింగ్, ఓకే ఇఫ్ దిస్ ఇస్ వాట్ యూ అండర్స్టూడ్, ఓకే ఫైన్ అనేసి. నేను పెద్ద పట్టించుకోనండి నెగిటివ్ కామెంట్స్. మీ ఇష్టం, మీరు పెట్టుకుంటే పెట్టుకోండి, ఐ డోంట్ రియలీ కేర్ అబౌట్ ఇట్. ఎందుకంటే సోషల్ మీడియాలోకి వచ్చినాక కొంచెం మందం అయితే అవ్వాలి స్కిన్, అదర్వైజ్ యూ విల్ బీ మెస్డ్ అప్ టోటలీ. సో అది రీజన్. ఐ హోప్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ అనుకుంటున్నాను. అండ్ ఈవినింగ్ అయితే ఇంక నేను ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకొని లంచ్ చేసి ఈవినింగ్ మాత్రం నా వాకింగ్ లాస్ట్ 1 week నుంచి రెగ్యులర్గా చేస్తున్నానండి. అండ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ నౌ ఐ స్టార్టెడ్ అగైన్ ఎంజాయింగ్ మై వాకింగ్. సో దీంతో అయితే నేను ఇంకా ఈ వీడియో కంక్లూడ్ అయితే చేసేస్తున్నాను. మీకు ఈ కంటెంట్ ఎక్కడైనా కొంచెమైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే. అండ్ కొత్త వాళ్ళు, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ కంటెంట్, ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ do consider subscribing to this channel and share it with your family and friends. Thank you so much.